హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం బీటా బ్రీడింగ్ చేద్దాం. ఈ బీటా వచ్చేసి బొరన్సాయి. ఇది మెయిల్ బీటా. స్టార్ టైల్ కానీ పైన పెర్లింగ్ కానీ మంచి ఎక్స్పెన్సివ్ ఫిష్. మీరు చూసేది ఇప్పుడు ఫీమేల్ బీటా. ఈ రెండు బీటాస్ కూడా మంచి ఎక్స్పెన్సివ్ అన్నమాట. బీటాస్లో మేల్ బీటా ఫీమేల్ బీటా యాడ్ చేసాం. బబుల్ ర్యాపర్ స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని వేసుకోవాలి. దాంట్లో బబుల్ నెస్ట్ కట్టడానికి. ఇంకొకటి ఆల్మండ్ లీఫ్. దీన్ని పిహెచ్ బ్యాలెన్సింగ్ మంచి బ్రీడింగ్ అవుతుంది. దీనివల్ల ఫిష్ కూడా మంచి హెల్తీగా ఉంటుంది. వాటర్ లెవెల్ మోస్ట్ ఇంపార్టెంట్. 2.5 inches పైకే వేసుకోవాలన్నమాట. మళ్ళీ ఎక్కువ వేసుకున్నా కూడా ఫిషెస్ జంప్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎక్కువ వాటర్ కూడా వేయకూడదు. 1.5 inch గ్యాప్ ఉండాలి. మోస్ట్ ఇంపార్టెంట్. ఈ రెండు ఫిషెస్ ఎక్స్పెన్సివ్ ఫిషెస్. ఇండోనేషియాలో అయినవి రెండు. అంతకుముందు మేలు చాలాసార్లు బ్రీడింగ్ కూడా చేసింది. ఫీమేల్ ఇదే ఫస్ట్ టైం. మేలు 5 batches నా దగ్గర దింపింది అన్నమాట. ఫీమేల్ ఇదే ఫస్ట్ టైం పెట్టాం. మీకు మేల్ బీటా చూపించా కదా, దానికి సంబంధించిన ప్రైస్ ఇది ఫస్ట్ బ్యాచ్ అన్నమాట. ఆల్రెడీ దానికి సంబంధించిన 4 batches కొలాప్స్ అయిపోయినాయి. ఇది సెకండ్ బ్యాచ్. ఈ ఫస్ట్ బ్యాచ్లో బిగ్ సైజ్ ఉన్నాయి కదా బీటాస్, కొన్ని ఆల్ఫా సైజ్ అంటారు. ఇది సెకండ్ బ్యాచ్ అన్నమాట. ఇవి ఆల్ఫా బీటాస్ అన్నమాట. ఇవి ఏంటంటే కొంచెం ఉన్న సైజుల్లో కంటే కొంచెం పెద్దగా పెరుగుతాయి అన్నమాట. ఇవి వేరే వాటిని కూడా గ్రో అవనేకుండా ఫుడ్ తీసేసుకుని వెరీ హ్యూజ్ సైజులో పెరుగుతాయి. పక్కన వాటిని పెరగనీయకుండా చేస్తాయి అన్నమాట. ఇది బొరన్సాయి బీటా ఫ్రై. ఇది థర్డ్ బ్యాచ్ మీరు చూసేది ఇప్పుడు. ఈ థర్డ్ బ్యాచ్లో కూడా నెంబర్ ఆఫ్ ఫ్రైస్ ఉన్నాయి. ప్రతిదీ బ్రీడింగ్లో ఒక పార్టే అన్నమాట. 15 days ఒకసారి మేము వేస్తాం. ఇది 4th బ్యాచ్ నా దగ్గర ఉన్న 4th బ్యాచ్. బొరన్సాయి 4th బ్యాచ్. చిన్న ఫిషెస్ ఉంటాయి ఫ్రైస్. మీరు చూడండి, కదులుతూ ఉంటాయి అక్కడక్కడ. అది బ్లాక్ కలర్లో ఒకటి, వైట్ కలర్లో ఒకటి. చెట్ల కింద ఫాక్స్ టైల్ ప్లాంట్ కింద దాక్కొని ఉంటాయి.